చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. సో ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. సరే, ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ విడిపోయినటువంటి సందర్భంలో ప్రతి ఏడాది దాదాపుగా 10 టైమ్స్ ఒక ఏడాదిలో 10 సార్లు పిఓకేలో అటాక్స్ జరుగుతున్నాయి. 100 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి. అయినా సరే దాన్ని కంట్రోల్ చేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖలు కానీ లేకపోతే కేంద్ర మంత్రి ఇవన్నీ తీసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆ దాడులను కానీ ఏవైతే అటాక్స్ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? ఇప్పుడు మనం చూస్తే 2004 11 సార్లు అటాక్ జరిగినాయి. దాదాపు ప్రతి అటాక్లో 10 మంది వరకు చనిపోతున్నారు సార్. ఇప్పుడు మనం 2018 నుంచి చూస్తే 4 సార్లు 2018లో, అలాగే 2023 4 సార్లు, అలాగా 10ల సంఖ్యలో మరణాలు జరుగుతున్నా, అమాయకులు చనిపోతున్నా ఇవి మనం చూస్తున్నాం. ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ 41 మంది చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? భారతదేశానికి మంచి నెట్వర్క్ ఉంది, త్రివిధ దళాలకు సంబంధించి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, ఒక వ్యవస్థే ఉంది, కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే నేను ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారు అని మీరు అంటున్నారు, కానీ ఇఫెక్టివ్గా కంట్రోల్ చేయటం వల్ల ఇంత జరుగుతుంది అని నేను అంటున్నాను. ఎందుకంటే అంటే ఇది ఏ విధంగా ఆలోచించాలంటే, ఫస్ట్ మన దేశం యొక్క నైబర్స్ గురించి మనకు తెలియాలి. మనకి ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు చైనా, ఒకవైపు మియన్మార్ ఉన్నాయి. మనకి ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం వీటి దగ్గర నుండి థ్రెట్ ఉంటూనే ఉంటుంది. అది పాకిస్తాన్ నుండైనా కానీ, చైనా నుండైనా కానీ, బంగ్లాదేశ్ నుండైనా కానీ, మియన్మార్ నుండైనా కానీ. ఇండియన్ ఆర్మీ కానీ, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్, ఐటిబిపి, సశస్త్ర సీమా బల్, వీళ్ళందరూ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్. పాకిస్తాన్ దగ్గర నుండి బంగ్లాదేశ్ వరకు, చైనా బార్డర్ వరకు అందరూ స్ప్రెడ్ అయి ఉన్నాం. అంటే ఒక ఇఫెక్టివ్ నెట్ అనేది క్రియేట్ చేయబడింది. డిప్లాయ్మెంట్ అనేది ఇంత ఎఫెక్టివ్గా ఉండటం వల్ల ప్రతి నిమిషం, ప్రతి సెకండు మన ఎనిమీస్ ప్లాన్ చేస్తున్న థ్రెట్ని మనం న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాం. మన దేశం అనేది ఎప్పుడు 24/7 అనేది రిస్క్తోనే ఉంది. ఏదో ఒక కార్నర్ నుండి, ఏదో ఒక దేశం నుండి, ఏదో ఒక బార్డర్ నుండి రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఇంత ఇఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ లో 10-11 మంది ఉన్నారు. ఒకవేళ ఆ విధంగా కంట్రోల్ చేయలేకపోతే 4 డిజిట్లో క్యాజువాలిటీస్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. జనరల్గా ఒక టెర్రర్ నెట్వర్క్లో కానీ, అంటే వాళ్ళ టెర్రర్ సింపథైజర్స్ కానీ, స్లీపర్స్ కానీ, ఓజీడబ్ల్యూలు కానీ, యూజీడబ్ల్యూలు కానీ కొన్ని వందల సంఖ్యలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళని ఇఫెక్టివ్గా కౌంటర్ చేయటానికి వేల సంఖ్యలో ట్రూప్స్ డిప్లాయ్ అయి ఉన్నారు. అటు కశ్మీర్ వైపు కౌంటర్ టెర్రర్ గ్రిడ్ అయినా కానీ, ఇటువైపు చైనా వైపు కన్వెన్షనల్ వార్ఫేర్లో డిప్లాయ్ అయి ఉన్న బిఎంపీ బెటాలియన్స్ కానీ, లేదంటే బంగ్లాదేశ్ వైపు డిప్లాయ్ అయి ఉన్న బిఎస్ఎఫ్ కానీ, ఆర్మీ యూనిట్స్ కానీ, ఎవరైనా సరే 24/7 365 డేస్ అలుపు లేకుండా పని చేయటం వల్ల ఇంత ఇఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ ఇంత ఇఫెక్టివ్గా కంట్రోల్ చేయలేకపోతే జరిగే నష్టం, అయ్యే క్యాజువాలిటీస్ అని ఊహకందని. కాకపోతే మొన్న జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని వెనక కారణాల్ని క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఎందుకు అయ్యింది, గ్రాస్ రూట్ లెవెల్ నుండి కంప్లీట్గా ఒక కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ నెట్లో ఏమన్నా ల్యాక్యునే ఉంటే వాటిని కరెక్ట్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా డిప్లాయ్ చేయడానికి చూడాలి. ఇప్పుడు జరిగిన అటాక్స్ కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయటం వల్ల క్యాజువాలిటీస్ అనేవి లిమిట్ అయి ఉన్నాయి, ఇన్సిడెంట్స్ అనేవి లిమిట్ అయి ఉన్నాయి. కానీ మన నైబర్స్, మన ఎనిమీస్ ఎంతో మ్యాన్ పవర్ని, ఎంతో మనీని పుష్ చేస్తున్నారు. అంటే
మన ఇండియా అనేది చాలా వాస్ట్ బార్డర్స్ ఉండటం వల్ల ఎక్కడో ఒక చోట ఏదో ఒక ల్యాక్యునే ఉంటుంది. ఆ ల్యాక్యునేని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని వాళ్ళ ఎజెండాని పుష్ చేయటం వల్ల ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఓకే. ఆ ల్యాక్యునే ఎక్కడుందో చూసి దాన్ని ఇఫెక్టివ్‌గా క్లోజ్ చేసి మన సెక్యూరిటీ నెట్‌ని ఇంకా రోబస్ట్‌గా ఎఫెక్టివ్‌గా తయారు చేయగలిగితే ఇన్సిడెంట్స్ అనేవి జీరో అయిపోతాయి. ఓకే. Yes. ఒకసారి మా ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి దీనికి సంబంధించినటువంటి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పాండురంగ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు పాండురంగ గారు. థ్యాంక్ యూ రవీంద్ర. ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో ఉగ్రవాదులు దాడి జరిగిన అనంతరం పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ముదిరిపోయాయని చెప్పొచ్చు. ఈ రోజు అవి పతాక స్థాయికి చేరుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ చర్చలు జరిపారు. పాకిస్తాన్పై ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలనే దానికి ఒక యుద్ధ ప్రణాళిక రచిస్తున్నట్లుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ అయితే మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ చేసిన ఉగ్ర దాడి పైన విమర్శలు వస్తున్నప్పటికీ ఈ దాడి తాము చేయలేదని, ఇండియానే చేసుకొని తమపై నిందలు మోపుతుందని చెప్పేసి పాకిస్తాన్ మీడియా ప్రచారం చేయటం దాని దుర్మార్గానికి పరాకాష్ఠగా చెప్పుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే పాకిస్తాన్కి బహిరంగంగా చైనా మద్దతు ప్రకటించడం మాత్రం సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. ఇండియాకి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. సౌదీ అరేబియాలోని కొన్ని ముస్లిం దేశాలు కూడా ఇండియాకి మద్దతు ప్రకటించి మీరు చేసే పనికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని అవి ప్రకటించాయి. ప్రస్తుతం పాకిస్తాన్కి చైనా, బంగ్లాదేశ్లో మాత్రమే మద్దతు ప్రకటించాయి. చైనా అంతర్గతంగా ఈ దాడికి కుట్ర పన్నినట్టుగా భారత నిఘా వర్గాలైతే భావిస్తున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులు దొరికిన శాటిలైట్ ఫోన్లు కావచ్చు, వాళ్ళు వాడే వెపన్స్ కూడా చైనా మేడ్ అని చెప్పేసి రక్షణ వర్గాలు ధృవీకరించడంతో చైనా అంతర్గతంగా భారత్పై దాడికి పాకిస్తాన్ ద్వారా చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నేవీకి ద్వారా యుద్ధం చేయడానికి భారీ ఎత్తున ప్రణాళికలు ఇండియా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇండియా నేవీకి వెన్నుముక లాంటి INS విక్రాంత్ ప్రస్తుతం పాక్ సరిహద్దుల జలాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ద్వారా కరాచీ, గాద్వారా పోర్టులను స్వాధీనం చేసుకోవాలని, దానివల్ల పాకిస్తాన్ వెన్నుముక విరిచేయాలని చెప్పి ఇండియన్ నేవీ ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సరిహద్దు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్తాన్ అర్ధరాత్రుల పూట మన సైనికులపై దాడి చేయటం, తిరిగి భారత సైన్యం ధీటుగా జవాబు ఇవ్వటం జరుగుతుంది. ఇదిగా ఉండగా పాకిస్తాన్లో అంతర్గతంగా ప్రజల నుంచి తిరుగుబాటు మొదలవటం. ఎందుకంటే ముఖ్యంగా ధరల రేట్లు విపరీతంగా పెరిగిపోవటం. చికెన్ కేజీ 800, పాలు 250 రూపాయలు, బియ్యం 350 రూపాయలు ఇలా పెరిగిపోతున్నాయి. ఇండియా ఎక్కడ దాడి చేస్తుంది అన్న ఆలోచనతోనే దౌర్బల్యం ఈ రకంగా పెరగటం. ఒకవేళ ఇండియా దాడి చేస్తే మా పరిస్థితి ఏంటన్న ఆందోళన పాక్ ప్రజల్లో విపరీతంగా వినిపిస్తుంది. ఇలాగే పాక్ ఆర్మీ జనరల్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా పాక్ మీడియానే ప్రచారం చేస్తుంది. 4 రోజుల క్రితం ఆర్మీ చీఫ్ తన కుటుంబాన్ని విదేశాలకు పంపించేసి ప్రస్తుతం తాను బంకర్లో దాక్కున్నాడా లేకపోతే దేశం వదిలిపెట్టి పారిపోయాడని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ సైన్యంలో రాజీనామాల పరంపర విపరీతంగా పెరిగిపోయింది. యుద్ధం వస్తే తట్టుకోలేదని, తాము బందీలుగా దొరికితే పరిస్థితి ఎలా ఉంటుందన్న భయంతో అనేక మంది సైనికులు రాజీనామాలు చేస్తున్నట్లుగా ఆర్మీ జనరల్ మేనేజర్ ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ లేఖ కూడా మీడియాలో బహిర్గతమైంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా ముందు పాకిస్తాన్ ఏ రకంగా నిలవలేదన్నది మాత్రం వాస్తవం. 1965, 1975 జరిగిన యుద్ధాలలో ఓడిపోయిన పాకిస్తాన్ కార్గిల్లో కూడా ఘోర పరాభవం పొందింది. అయినప్పటికీ కుక్కతోక వంకరలాగా పాకిస్తాన్ తన దేశ ప్రజల బాగోగులు చూసుకోకుండా ఇండియా మీద పడి ఏడవటం, ఇండియాలో ఎప్పుడు ఏ రకంగా దాడి చేయాలని కుట్రలు పనటం ఇదే పనిగా జరుగుతుంది. దీనివల్ల అంతిమంగా పాకిస్తాన్ నష్టపోతుందన్నది మాత్రం వాస్తవం. ఈ రోజు రాత్రికి దాడి జరిగిద్ది అనేది నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే అవసరమైతే మా ఆయుధాలు వాడుకోండి, మా వార్షిప్లు కూడా పంపిస్తామని ట్రంప్ ఫోన్ చేయటం మరొక మలుపు. ఇలా ఉండగా పాకిస్తాన్ మీడియా భారత పైన దుష్ప్రచారం చేస్తూనే ఉంది. భారత మీద ఉన్న ద్వేషాన్ని విషం కక్కుతూనే ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత మీద విపరీతమైన ద్వేషంగా ప్రసారాలు చేస్తున్న 16 యూట్యూబ్ ఛానల్స్ని ఇండియా ఈరోజు నిషేధించింది. అలాగే ట్రంప్ మద్దతు ప్రకటించడం, రష్యా మద్దతు ప్రకటించడం, జపాన్, బ్రిటన్ లాంటివి అయితే అవసరమైతే తమ ఆయుధాలను, తమ వార్షిప్లను కూడా మీకు ఇస్తామని చెప్పడంతో పాకిస్తాన్ వెన్నులో ఒక రకంగా వణుకు మొదలైందనే చెప్పాలి. పైకి మేకపోతుగా గాంభీర్యం ప్రకటిస్తూ మేము ఏదైనా చేయగలం, మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయి, మేము తలుచుకుంటే ఇండియాని భూస్థాపితం చేస్తాం అని ప్రకటిస్తున్నప్పటికీ ఎవరైతే యుద్ధం చేయాల్సిన సైనికులే రాజీనామాల బాట పట్టడం పాకిస్తాన్ దుస్థితికి అద్దం పడుతుందనే చెప్పవచ్చు. చేతిలో సామాజిక అస్త్రం
one. Number one.